ఈ ద్రాక్ష బాక్స్ 9, దానిమ్మ రేట్ అయితే తగ్గింది, కేజీ 130, కాకరకాయ 20 రూపాయలే కానీ క్వాలిటీ లేదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మార్కెట్కి బయలుదేరడానికి చాలా లేట్ అయిపోయింది. ఇంటి దగ్గర 6 గంటలు అయ్యింది. ఇంకా మార్కెట్లోకి వెళ్ళేసరికి ఇంకా లేట్ అవుతుంది. లేట్గా వెళ్తే సరుకు ఏముంటుందేమో చూడాలి. ఇంకా మార్కెట్లోకి రాగానే స్టార్టింగ్లోనే దానం పండ్ల స్టాక్ అయితే ఉంది, ఎక్కువ మొత్తంలోనే వచ్చింది. ఈ రోజు రేట్ అయితే తగ్గింది, కేజీ వచ్చేసి 130 రూపాయలు చెప్తున్నారు. ఇది క్వాలిటీ కూడా బాగుంది, కాకపోతే మీడియం సైజ్ ఉన్నాయన్నమాట కాయలన్నీ కూడా. పూర్తి పెద్ద సైజ్ అయితే కనుక ఫస్ట్ క్వాలిటీ వస్తుంది, అది ఇంకా కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి 2వ నంబర్ బాక్స్ 130 రూపాయలు. దీంట్లో తగ్గించేది ఏం లేదు. మార్కెట్కి వచ్చిందే లేట్ కదా, ఇంక ఇక్కడ సరుకు చూసేసరికి ఇంకా లేట్ అయిపోతుంది. ద్రాక్ష కూడా ఎక్కువ మొత్తంలోనే వచ్చింది, కానీ మనం కొనలేదు. రేట్ అయితే తక్కువగానే ఉంది. బాక్స్ 900 మొత్తం కూడా సేల్ అయిపోయింది, ఏం మిగలలేదు స్టాక్ అయితే. ఈ జామకాయలు కూడా ఎక్కువ మొత్తంలో వచ్చేసినాయి ఈ రోజు. బాక్స్ 600 అంటే మనం అడిగితే గనక 550కి వస్తారు. ఒకవేళ లాట్ కొంటే గనక ఇంకా రేట్ తక్కువ పడుతుంది, అంటే 500 పడచ్చు, లేదా లాట్ నంబర్ ను బట్టి 500 లోపులు కూడా పడచ్చు. ఈ లాట్ నంబర్ ఏంటి అంటే గనక ఒక లాట్ లో 10 బాక్సులు లేదా 20 బాక్సులు 100 బాక్సుల దాకా ఎంత అనేది చెప్పలేం కదా. ఆ క్వాంటిటీని బట్టి రేటు మారుతుంది అనమాట లాట్ కొన్నప్పుడు. ఇంకా మనకి ఏ ఆప్షన్ కనిపించకపోయేసరికి ఫైనల్ గా అరటి పండ్ల ఆప్షన్ అయితే కనిపించింది. అరటి పండ్ల మండీకి వచ్చేసినాం. ఈ రోజు అయితే కొత్త స్టాక్ వచ్చినట్టుంది. ఇక్కడ కనిపిస్తుంటది అంతా కూడా చుక్కే బాల పండ్ల గెలలే అనమాట, మామూలు అరటి పండ్లు అయితే కాదు. అన్ని కూడా పాకవానికి వచ్చిన పచ్చి గెలలే చూడండి. వీటన్నింటినీ కూడా కట్ చేసి బాక్సుల్లో ప్యాక్ చేస్తారు. ఒక 2-3 రోజులకి మంచి కలర్ వచ్చేస్తాయి అనమాట. అట్లా పండుగ మారిన తర్వాత వ్యాపారస్తులకు అమ్ముతారు. మనమైతే మన పేరు మీద చిన్న బాక్సులు ఒక 4 తీసి పెట్టండి అని చెప్పేసి కూరగాయల మార్కెట్లోకి వెళ్ళాలని అక్కడ ఉన్న అక్క వాళ్ళకి చెప్పేసి వచ్చినాము. స్టార్టింగ్ లోనే కూరగాయల మార్కెట్లో కాకరకాయలు ఉన్నాయన్నమాట. కాకరకాయల రేట్ అయితే మామూలుగానే ఉంది, కేజీ 20 రూపాయలు. ఈ ముల్లంగి రేటు పెరిగింది రోజు, కేజీ 20 రూపాయలు ఉంది. అంటే క్వాలిటీ అంటే పర్లేదు అనమాట, అన్ని ఫ్రెష్ గానే ఉన్నాయి, పెద్ద సైజు కాయలే ఉన్నాయి. ఆ అన్న అయితే చిన్న సైజు ఉండేటైతే బాగమ్మ, చిన్న వ్యాపారస్తులం కదా, పెద్ద సైజు ఉండేవైతే కనుక ముక్కాలు పోతే 1/4 కేజీ 1/2 కేజీ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కటి 1/4 కేజీ పైనే వస్తుంది, మనకి గిట్టుబాటు కాదు ఇంత పెద్ద సైజు ఉంటే, చిన్న సైజు ఉంటేనే మేలా అంటున్నారు. అంటే అన్న నాకు తెలిసిందన్న అనమాట, పూర్తి ఎక్కువ పరిచయం అయితే కాదు. మార్కెట్లోకి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఒకసారి అట్లా కనిపించినప్పుడు మాట్లాడిస్తుంటారు. ఈ రోజు ఈ అనపకాయల కవర్లు అయితే రేట్ తగ్గిపోయినాయి. దీంట్లో 20 కేజీలు వస్తాయంట. ఒక కవర్ వచ్చేసి 270 రూపాయలు అని చెప్తున్నాడు. ఇంకా ఫైనల్ రేట్ అయితే 250 తీసుకోమ్మా అంటున్నారు. నేను జస్ట్ రేట్ కనుక్కోవడానికి అడిగినా, నేను కొనుక్కుంటున్నానేమో అని అన్న తీసేసుకోమ్మా 250కి ఇస్తా అంటున్నారు. ఇంకా వంకాయ రేట్ అయితే మామూలు దడ 30 రూపాయలు, అంటే కేజీ 10 రూపాయలు పడుతుంది. ఇంకా సంచుల ప్రకారం కొంటే కనుక ఇంకా తక్కువ, కేజీ 5 రూపాయలు 6 రూపాయలు కూడా పడుతుంది. ఇవి వచ్చేసి పెసరబుడ్లు, మామూలుగా సేనుల్లో కాస్తాయి కదా, ఉడికి పెట్టుకొని తింటాం అవి. ఇంక ఇప్పుడు కూరగాయల మార్కెట్లో కూడా అమ్మేస్తున్నారు, కేజీ 50 రూపాయలు అంట. కాకరకాయ కేజీ 20 రూపాయలే కానీ క్వాలిటీ అయితే ఏం లేదు. ఫైనల్ గా మార్కెట్ మొత్తం తిరిగి కేజీ ముల్లంగి అయితే తీసుకున్నాను. మామూలుగా కేజీ 1/2 కేజీ అయితే ఇవ్వరు హోల్సేల్ మార్కెట్ లో, కానీ ఈ అన్న దగ్గర అయితే ఇంకా సరుకు మొత్తం అంతా అయిపోయాక వచ్చింది, కొంచెం మాత్రమే మిగిలిందని నాకు ఇచ్చినారు. అది కూడా చిల్లర కోసం ఎంతసేపు ఆర్గ్యుమెంట్ అయ్యింది ఆ అన్న దగ్గర. ఇంకా అరటి పండ్లు ఒకటే అయితే అవ్వదు, నేనంటది కొంచెం మిగిలింది కదా అని చెప్పేసి పప్పాయి పండ్లు కూడా కొంచెం తీసుకొచ్చినాం. మన బండి మీద అయితే ఈ రోజు ఇంకా 2 రకాల అరటి పండ్లు అనమాట. అరటి పండ్లు కదా, 2 రకాల పండ్లు. ఇంకా పప్పాయి పండ్లు అయితే నిన్న కొంచెం మిగిలినాయి కదా, కర్బూజా పండ్లు పప్పాయి పండ్లు అమ్మినాం నిన్న. ఆ పప్పాయి పండు మిగిలినాయి కదా 3, ఆ 3టికి ఇంకా కొంచెం తీసుకొచ్చేసినాం అనమాట. ఈ రోజు కేజీ 16 రూపాయలే పడింది, అయినా కూడా ఎక్కువ మొత్తం తీసుకోలేదు. ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, ఫాస్ట్ మూమెంట్ ఉండదు. ఇది ఊరికే సైడ్ కు ఉండాలి 2 రకాల పండ్లు అన్నట్టు తీసుకున్నాం. నిన్నటి కడప కర్బూజా చూడండి, ఇది ఎంత మెత్తగా అయిపోయింది 2వ రోజుకి. ఒకవేళ ఎక్కువ మొత్తంలో సరుకు మిగులుంటే కూడా ఇదే పరిస్థితి అయ్యి ఉండేది. అందుకే మనం ఒకే రోజులో ఖాళీ చేయాలి. ఏదైనా కూడా అట్లా సెన్సిటివ్ ఐటమ్ వేసుకున్నామంటే గనక ముందు జాగ్రత్తతో సరుకు మిగిలించుకోకూడదు. అరటి పండ్లు అయితే బాక్స్ 300 పడింది, పర్లేదు. సరుకు అయితే మంచిగానే ఉంది, పూర్తి పండు కాదు, పూర్తి కాయ కాదు. ఎప్పుడైనా కూడా సీజనల్ ఫ్రూట్స్ అమ్మితేనే మంచి ప్రాఫిట్ ఉంటుంది, కానీ వ్యాపారం అన్నాక అన్ని రోజులు ఒకే విధంగా ఉండదు. సీజన్ నడుస్తున్నా కూడా మార్కెట్లో సరుకు రాదు ఒక్కొక్కసారి. ఇప్పుడైతే కనుక కల్లింగడి కాయలు, ఈ కర్బూజా కాయలు సీజన్ నడుస్తుంది. మార్కెట్ కి లేట్ గా వెళ్ళడం వల్ల మామూలు కర్బూజా స్టాక్ అయితే అయిపోయింది. నిన్న కడప కర్బూజా అమ్మాం కదా, దాని సావాసానికి పోకూడదు అనుకున్నాము. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఐటమ్ అది. చూడండి, ఇది 2వ రోజు రాత్రికి ఇది ఎంత పూర్తి పండు అయిపోయిందో. ఒకవేళ ఎక్కువ మొత్తంలో మిగిలింటే కూడా ఇదే పరిస్థితి మొత్తం మాల్ది. కాబట్టి ఇంక దాని జోలికి అయితే పోమన్నమాట. రాత్రి 9 గంటలకల్లా వ్యాపారాన్ని క్లోజ్ చేసాము. ఈ అరటి పండ్ల రేటు, పప్పాయి రేటు అయితే మామూలే, 50 రూపాయలు డజన్ 60 రూపాయలు. ఈ పప్పాయి కేజీ 40, 100 రూపాయలకు 3 కేజీలు. మొత్తం సరుకు అయితే అయిపోలేదు, అయినా వ్యాపారం మంచిగానే జరిగింది. 50 రూపాయలు ఉద్దురుపోయింది, 270 వచ్చింది. ఇంకా ఇంత సరుకు మిగిలింది. ఆ మొత్తాన్ని రేపు అమ్ముకుంటే అది కూడా లాభమే. ఇది ఈ రోజు వ్యాపారం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.